Please share and subscribe for more updates. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ అనేది దేశంలో వస్తువులు, సేవల ధరలు పెరగడం. దీని వలన మన రూపాయి విలువ తగ్గుతుంది. ఇప్పుడు దీని రకాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. అర్థం: డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువ. ఉదాహరణ: పండుగ సమయంలో పాలు లేదా ఫోన్లకు డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. 2. పోస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అర్థం: ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగి ఉత్పత్తుల ధరలు పెరగడం. ఉదాహరణ: డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చు పెరిగి కూరగాయల ధరలు పెరుగుతాయి. 3. బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. అర్థం: జీతాలు పెంచమన్న కార్మికుల డిమాండ్ వల్ల ఉత్పత్తి ఖర్చు పెరగడం. ఉదాహరణ: ఉద్యోగులు జీతాలు పెంచుకుంటే కంపెనీలు ధరలు పెంచుతాయి. 4. గెలోపింగ్ ఇన్ఫ్లేషన్. అర్థం: ధరలు వేగంగా, భారీగా పెరగడం. ఉదాహరణ: ఒక సంవత్సరం లోపల పెట్రోల్ 80 రూపాయల నుంచి పెరగడం. 5. హైపర్ ఇన్ఫ్లేషన్. అర్థం: కంట్రోల్ చేయలేని విధంగా ధరలు విపరీతంగా పెరగడం. ఉదాహరణ: జింబాబ్వేలో ఒక బ్రెడ్ $1,00,000లకు అమ్మబడిన ఘటన. 6. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. అర్థం: ధరలు మెల్లగా పెరగడం. ఉదాహరణ: పాలు 25 రూపాయల నుంచి మారటం, చిన్న స్థాయి పెరుగుదల. సారాంశం: ఇన్ఫ్లేషన్ మన దైనందిన జీవితానికి సంబంధించినది. దీని రకాల వల్ల మనం ధరల పెరుగుదల వెనుక కారణాలను అర్థం చేసుకోవచ్చు. వ్యయాలను నియంత్రించుకోవడంలో, పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.